ఇక విజయవాడ వెళ్దాం. విజయవాడలో నీట్ రీ ఎగ్జామ్ సెంటర్ వద్ద తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి జయరాజ్ సిద్ధంగా ఉన్నారు. జయరాజ్. బలరాం, నీట్ రీ ఎగ్జామ్ మరికొద్దిసేపట్లో ప్రారంభం కాబోతోంది. దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ పరీక్షకి లక్షలాది మంది విద్యార్థులు హాజరవుతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చాలా పకడ్బందీగా ఈసారి పరీక్ష నిర్వహించడానికి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. విజయవాడలో ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల దగ్గర ఉన్నటువంటి ఈ దృశ్యాలు మనం చూడవచ్చు. ఇక్కడ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 65,000 మంది విద్యార్థులు ఈసారి నీట్ పరీక్షని రీ ఎగ్జామ్ రాయబోతా ఉన్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ పరీక్ష కొద్దిసేపట్లో 2 గంటల నుంచి ప్రారంభం కాబోతా ఉంది. 5 గంటల 15 నిమిషాల వరకు కూడా ఈ పరీక్ష జరుగుద్ది. అదేవిధంగా దివ్యాంగుల కోసం సాయంత్రం 6 గంటల 20 నిమిషాల వరకు కూడా పరీక్ష రాయడానికి అవకాశం కల్పిస్తూ ఉన్నారు. దేశవ్యాప్తంగా 551 నగరాలు, అదేవిధంగా 14 విదేశీ నగరాల్లో కూడా ఈ నీట్ రీ ఎగ్జామ్ జరగబోతా ఉంది. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో 185 పరీక్షా కేంద్రాలను ఈ నీట్ రీ ఎగ్జామ్ కోసం ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా 22,79,000 మంది విద్యార్థులు ఈ పరీక్ష ఈరోజు మరికొద్దిసేపట్లో రాయబోతున్నారు. ఈ జరుగుతున్నటువంటి ఈ పరీక్షకి ఆంధ్రప్రదేశ్ నుంచి 65,790 మంది విద్యార్థులు ఈ పరీక్ష రాయబోతా ఉన్నారు. ఈ పరీక్ష నిర్వహణ కోసం 2 లక్షలకు పైగా ఆ సిబ్బందిని ప్రభుత్వం నియామకం చేసింది. ప్రభుత్వం చాలా క్లోజ్ మానిటరింగ్ ద్వారా ఎక్కడ ఏ విధమైనటువంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా, అదేవిధంగా సోషల్ మీడియాలో ఏ విధమైనటువంటి దుష్ప్రచారం, అదేవిధంగా అసత్య ప్రచారం జరగకుండా చాలా పటిష్టమైనటువంటి ఏర్పాట్లు చేసింది. పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి స్థాయిలో చేశారు. విద్యార్థులతో పాటు వచ్చేటటువంటి తల్లిదండ్రులు కూడా ఎక్కడికక్కడ కట్టడి చేస్తూ విద్యార్థులు మాత్రమే నిర్దేశించినటువంటి పత్రాలని మాత్రమే అనుమతిస్తూ లోనకి అనుమతించేటటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద కలెక్టర్లు, ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి కలెక్టర్లు పూర్తి స్థాయిలో క్లోజ్గా మానిటరింగ్ చేస్తూ ఆయా పరీక్షా కేంద్రాలకి విద్యార్థుల్ని హాజరుపరిచేటటువంటి ప్రక్రియ కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా గతంలో జరిగినటువంటి నీట్ ఎగ్జామ్ అనేక రకాలైనటువంటి అవాంఛనీయమైన సంఘటనల నేపథ్యంలో రద్దయింది. దీంతో సుప్రీంకోర్టు కూడా దీనిపైన జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపైన పూర్తి స్థాయిలో ఇదొక చాలా ప్రతిష్టాత్మకంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్నటువంటి నీట్ పరీక్షకు సంబంధించినటువంటి అంశాన్ని చాలా క్లోజ్గా మానిటరింగ్ చేస్తున్న వ్యవస్థ. అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎక్కడ ఏ విధమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో విద్యార్థులు పరీక్ష రాయడానికి కావాల్సినటువంటి పరిస్థితులన్నీ కూడా చేపడతా ఉన్నారు. 4 దశల్లో ఇక్కడ గేట్ దగ్గర నుంచి పరీక్ష లోపలికి ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళే వరకు కూడా విద్యార్థులు 4 దశల్లో వారిని స్క్రూటినీ చేయటం, తనిఖీలు చేయటం, ఇచ్చిన ఏవైతే తీసుకెళ్లొచ్చో వాటిని మాత్రం అనుమతిస్తూ లోపలికి అనుమతించే ప్రక్రియ ఉంది. ఎక్కడికక్కడ దాదాపు ఇక్కడ నుంచి మొదలేసి 4 దశల్లో విద్యార్థుల్ని తనిఖీలు చేసి మాత్రమే లోపలికి అనుమతించేటటువంటి ప్రక్రియ కొనసాగుతోంది. విజయవాడలో ఉన్నటువంటి ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల దగ్గర మొత్తం ఎక్కువ మంది, అతిపెద్ద సెంటర్ది, ఎక్కువ మంది విద్యార్థులు ఈ సెంటర్ నుంచి హాజరవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కలెక్టర్లు, అదేవిధంగా పోలీస్ యంత్రాంగం సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. గతంలో కూడా జరిగినటువంటి పరీక్షల వల్ల నీట్ పేపరు లీక్ అయినటువంటి నేపథ్యంలో ఎన్టీఏ కూడా దీనిలో పూర్తిగా బాసిపాలైనటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంది, సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకున్నటువంటి నేపథ్యంలో ఈసారి ఎక్కడ ఏ విధమైనటువంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా, పేపర్కి సంబంధించినటువంటి ఏ విధమైన వదంతులు లేకుండా, సోషల్ మీడియాలో ఎవరైనా వీటికి సంబంధించి దుష్ప్రచారం చేస్తే, అసత్య ప్రచారం చేస్తే తగినటువంటి చర్యలు చేపడతామని చెప్పేసి జిల్లా వ్యాప్తంగా కలెక్టర్లు, అదేవిధంగా ఎస్పీలు, సిపిలు కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో చాలా పటిష్టంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించేటువంటి ప్రక్రియ ఉంది. ఇక్కడ చూస్తే మనం ఎక్కడ ఏ అంశాలు అయితే లోపలికి అనుమతిస్తారో విద్యార్థితో పాటు ఆధార్ కార్డు, అదేవిధంగా అడ్మిట్ కార్డు, అదేవిధంగా ఏవైతే తీసుకెళ్లొచ్చో వాటిని మాత్రమే తనిఖీ చేసి ఇక్కడ గేటు దగ్గర పూర్తి స్థాయిలో పోలీసులు తనిఖీ చేసి ఎన్టీఏ ఇచ్చినటువంటి మార్గదర్శకాలకు అనుగుణంగా ఏవైతే లోపలికి అనుమతిస్తారో విద్యార్థితో పాటు వాటిని మాత్రమే అనుమతిస్తూ ఉన్నారు. ఎక్కడ ఏ విధమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు లేకుండా పూర్తి స్థాయిలో
అత్యంత పారదర్శకంగా పటిష్టాత్మకంగా పరీక్ష నిర్వహించడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. మరి కొద్దిసేపట్లోనే ఇప్పుడు అనౌన్స్మెంట్ కూడా చేస్తా ఉన్నారు. మరికొద్ది నిమిషాల తర్వాత విద్యార్థుల్ని లోపలికి అనుమతించడానికి నిరాకరించే గేట్లు కూడా పూర్తిగా వేసేసే పరిస్థితి ఉంది. దాదాపు ఇప్పటికే ఎక్కువ విద్యార్థులందరూ కూడా పరీక్షా కేంద్రానికి చేరుకున్నారు. కరెక్ట్గా 2 గంటల కల్లా వారికి పేపర్ ఇస్తారు. 2 గంటల నుంచి 5 గంటల 15 నిమిషాల వరకు కూడా ఈ పరీక్ష కొనసాగుతుంది. దివ్యాంగుల కోసం అయితే 6 గంటల 20 నిమిషాల వరకు కూడా అవకాశం ఇస్తారు. మొత్తం మీద చూస్తే 22 లక్షల మందికి పైగా దేశవ్యాప్తంగా విద్యార్థులు ఈ నీట్ రీ ఎగ్జామ్ రాస్తూ ఉంటే రాష్ట్రంలో 65,000 మందికి పైగా విద్యార్థులు ఈ ఎగ్జామ్లో పాల్గొనబోతా ఉన్నారు. మొత్తం మీద చూస్తే మొత్తం తల్లిదండ్రులు విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఉత్కంఠంగా జరుగుతున్నటువంటి ఈ పరీక్ష కార్యక్రమానికి సంబంధించినటువంటి ప్రక్రియ అయితే పూర్తి స్థాయిలో చాలా పటిష్టాత్మకంగా జరుగుతూ ఉంది. అత్యంత పారదర్శకతతో ఈ ఎగ్జామ్ నిర్వహించడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. మరికొద్ది నిమిషాల్లోనే నీట్ రీ ఎగ్జామ్ దేశవ్యాప్తంగా మరికొద్దిసేపట్లోనే ప్రారంభం కాబోతోంది. రైట్, థ్యాంక్ యూ జయరాజ్.